విశాఖ జిల్లా మల్కాపురం ఈఐపీఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ వర్షానికి పిడుగు పట్టడం వల్ల మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం జరిగింది. మల్కాపురం ఈఐపీఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. భారీ వర్షానికి ఒక్కసారిగా పిడుగు పట్టడం వల్ల మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లా మల్కాపురం ఈఐపీఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి పిడుగు పట్టడం వల్ల మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. విశాఖ జిల్లా మల్కాపురం ఈఐపీఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్ లో షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా? అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రస్తుతానికి అయితే మా ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే భారీ ఉరుములతో కూడినటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైనా పిడుగుపడి ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రమాదానికి కారణాలు ఇంకా అంచనాకి రాలేకపోతున్నారు. సంఘటన స్థలానికి అయితే మాత్రం సుమారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజిన్లు అయితే చేరుకుంటున్నాయి. మొత్తం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి లోపలికి ఎవరిని అలౌ చేయడం లేదు. బయటే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలంతా కూడా ఏదైతే ఒక ట్యాంక్ మాదిరిగా ఉంటాయి ఈ చుట్టుపక్కలన్నింటిలో కూడా ఇక్కడ పెట్రోలియం నిల్వలు అనేవి ఇక్కడ నిల్వ ఉంచి దాని దగ్గర నుంచి ముడి పదార్థాలన్నీ కూడా ఇక్కడే స్టోరేజ్ అయిన తర్వాత వాటిని వేరు చేసి పెట్రోల్, డీజిల్ ఇలా మార్పు చెందిన తర్వాత ఇక్కడ నుంచి సిటీలోకి ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా లారీల నుంచి పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అది కూడా కొన్ని కారణాల వల్ల ఆ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి ఈ ప్రమాదం గల కారణం అనేది ఇంకొక అంచనాకి రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ పిఓఎల్ పెట్రోల్ కెమికల్ కోసం ఏదైతే ఉంచినటువంటి ఒక భారీ ట్యాంక్ అనేది దాని మీద పూర్తిగా మంటలు చెలరేయడంతో చుట్టుపక్కల నుంచి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజిన్ అన్ని కూడా మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు భారీ వర్షం పడుతున్నప్పటికీ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. హెచ్పిసిఎల్ అనేది చుట్టుపక్కల కూడా కొన్ని వందలాది ఇటువంటి ట్యాంకులన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఎందుకంటే ఒకదానికొకటి కొంచెం గ్యాప్ లోనే అంటే ఒక 5-10 మీటర్ల డిస్టెన్స్ లోనే వరుసగా ఈ ట్యాంకులన్నీ కూడా ఉండడంతో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏ క్షణాన దాని నుంచి మంటలు వేరొక ట్యాంకులకి వ్యాప్తి చెంది మళ్ళీ మంటలు చెలరేగుతాయని చెప్పేసి ఇది పెట్రోలియం ట్యాంక్ కావడంతో ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి వచ్చినట్టే వచ్చి తర్వాత మళ్ళీ మంటలు అనేవి కూడా ఎగిసిపడుతుండటంతో ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి మిగతా అవసరమైనటువంటి సిబ్బందిని కూడా రప్పించుకొని పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి జరుగుతుంది. ఇది రిస్ట్రిక్ట్ ఏరియా కాబట్టి లోపలికి ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఫైర్ ఇంజిన్ మాత్రం లోపలికి వర్ష పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి లోపల ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమేమి ఉంటాయి ఏంటనేది ఇప్పటికే ప్రాథమిక అంచనాకి రాలేము. అయితే కొద్దిసేపటి క్రితమే వర్షంకి సంబంధించి అదేవిధంగా భారీ ఉరుములు అన్ని కూడా రావడంతో దానివల్ల ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీని మీద అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. దేవి. ఆల్ రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.